ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు ప్రజల నుంచి ఎంత ప్రజాధనాన్ని లూటీ చేసాడు, రాష్ట్రాన్ని ఎలా కూర్చోబెట్టాడు. చక్కగా ఈ 9 నెలల్లో పెన్షన్లు అభివృద్ధి చేసి ఇచ్చాం, 3000 నుంచి 4000 చేసి ఇచ్చాం. తర్వాత రోడ్లు వేసుకున్నాం, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అది చూసి. శానిటేషన్ ఎక్కడ చూసినా ప్రతి ప్రాంతం కూడా అందంగా ఉంటున్నది. వైసీపీ సర్పంచులను ఉంచి మరీ శానిటేషన్ చేయిస్తున్నాం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని. సో ఇవన్నీ చేస్తున్నాం, పల్లెల్ని అందంగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అది మింగుడు పడట్లేదు వాళ్ళకి. ఏ సందు దొరికితే దూరిపోదామా, మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు దేన్ని వాడుకుందామని వాళ్ళు చూస్తున్నారు. అన్నీ కూడా వాళ్ళకి రివర్స్లో తిప్పి కొడుతున్నాయి. అది అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ మంత్రులకి, వాళ్ళ నాయకులకి. ఖచ్చితంగా కూడా మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. రకరకాల ఛానల్స్ని వాడు ఈడు సరిగ్గా చేయట్లేదు అంటారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారని చెబుతున్నారు. ఇవన్నీ అబద్ధ వార్తలు. ప్రజాక్షేత్రంలో నిజంగా నేను ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటాను, ప్రజల మధ్యనే ఉంటాను. ప్రజలు అయితే చాలా అప్రిషియేట్ చేస్తున్నారు.